డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలి సంతకం ఒక ఫైల్ మీద పెట్టిన దృశ్యాల్ని మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. లండన్ చెల్లెలు ఫోన్ చేస్తే ఏ సమాధానం చెప్పేది? సలహా అంటూ మొత్తం నాశనం చేసేసావు. ఇక బాధ్యతలు స్వీకరించినట్టే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఇలా సంతోషంగా ఉండడం చూసి అవును భాగ్యం, ఇవాళే రేపటి గురించి భయపడకుండా 2 ముద్దలు తినాలనిపిస్తోంది. సో ముందుగా పూజలు చేసిన అనంతరం ఆయన ఫైళ్ల మీద సంతకం చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, సరిగ్గా 10:47 పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేశారు. చూసేవాడు ఊపిరాడకు చచ్చేటట్టున్నాడు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి రోజువారీ విచారణ జరిపేందుకు సిబిఐ కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పారు. శ్రీనివాస్, వంశీ, ఇప్పుడు మీరు తలుపు తీయకపోతే మా మనుషులు మీ ఇంటి డోర్ కొడతారు. మీ వైఫులు తలుపు తీయాలా, మీరు తీస్తారా? ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకుండా దుమ్మా కొడుతూ వస్తున్నాడు. అదేంటో అంత మాట నీసు. జగన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకున్నాం. ఇప్పుడు నేను చేసుకున్న 3 సార్లు పెళ్లిళ్ళ వల్లేనండి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉంది. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. పద. నేను చేసుకున్న 3 పెళ్లిళ్ళ వల్లేనండి మీరు మన విజయసాయి రెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు పెట్టి మిమ్మల్ని ఆయన కలిపి జైల్లో కూర్చున్నారు 2 సంవత్సరాలు. కోడికత్తి శ్రీనివాసరావు జైల్లో ఉన్న ఈ సమయంలో ఒక పుస్తకం రాశాడట. దానికి మార్పు కోసం అని పేరు కూడా పెట్టాడట. బెయిల్ మీద రావడం తర్వాత ముందు తన పుస్తకాన్ని విడుదల చేయమని కోరుతున్నాడట శ్రీనివాసరావు. ఈ కేసులో విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఉన్న శ్రీనివాసరావు పుస్తకం రాశాడన్న వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పాటు పోలీసులు, న్యాయవాదుల్లో కూడా చర్చనీయాంశంగా మారిందట. తాను ఏపీ సీఎం గా ఉన్నానని, ఒకవేళ విచారణకు హాజరు కావాలంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మరోవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయంటూ చెప్పి ప్రతిసారి కూడా గత 5 సంవత్సరాల నుండి కూడా దీనికోసమే పుట్టావు, యూట్యూబ్ కోసమే పుట్టావు నువ్వు? అందరికి నరకం చూపించడానికి, నరకం చూపించడానికి.